ఓయ్! కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా! ఏం చేస్తున్నారు అందరూ? బావున్నారా? మేమైతే బావున్నాం. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కామన్‌గా అనిపించిన మంచి డైలాగ్ కదా! వినేయండి. ఓకేనా? సరే మరి. ఏంటి ఓయ్ అని పిలుస్తూ మాకీ విన్యాసాలన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల ఇంట్లో కోతులెక్కువైపోయినియి. ఈ కోతుల్ని కాసేపు వాటి స్థానానికి చేరుద్దాం అనిపించింది. అంటే ఏం లేదు. మా ఊరికి దగ్గరలో చిన్న సైజు అడవిలాంటి పార్కయితే ఉంది. అక్కడికి తీసుకెళ్ళామనుకోండి, మా ప్లేస్‌కొచ్చేసాం అని చెప్పి ఇంకొంచెం సంతోషపడతారని చెప్పి కాస్తంత అక్కడ గెంతులన్నీ గెంతారనుకోండి, ఇంట్లో కొంచెం అల్లరి తగ్గుతుందనిపించి ఇక్కడికి తీసుకొచ్చేసాము. అయితే ఫన్నీగా ఉంటుందని అలా చెప్పానులెండి. చిన్న సైజ్ పార్క్ లాంటిదుంది. అక్కడికి తీసుకొచ్చామనమాట. ఇదొచ్చేసి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పేరేచెర్ల నగరవనం అనమాట. ఇక్కడికైతే తీసుకొచ్చాము. సరే, ఇంక లోపలికి ఎంతో సంతోషంగా అడుగుపెట్టిన మాకు తెలిసిందేంట్రా అంటే, ఇంకొక గంట వరకు గేట్లు తీయబడవు. సో, ఆ మాట విన్న దగ్గర నుంచి మా వాడికి మామూలు బీపీ అయితే రాలేదు. మేమైతే నేనైతే చెట్టు, పుట్ట, ఆకు అన్నిటిని కోతుల్ని, జంతువుల్ని అన్నిటిని అయితే ఫోటో అయితే తీసేసుకున్నాను. ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం అట్లా మనకుంటది కదా! యూట్యూబ్ అంటే ఏదో ఒకటి. కనిపించింది ఏదైనా సరే, అది కాగితమైనా సరే ఏదో ఒక వీడియోలు తీసుకుంటాం కదా! సో, నేను ఆ పనిలో పడిపోయాను. మా వాళ్ళేమో డిసప్పాయింట్‌గా తిరుగుతూ ఉన్నారు. కాసేపు మా వాడిని అలా వదిలేస్తే బాగా కోపం వచ్చేస్తది వాడికి. ఇంకా బీపీ ఎక్కువైపోద్దని చెప్పేసేసి బాగా డిసప్పాయింట్‌లో ఉన్నారు కదా! మా పాప అయితే చక్కగా అక్కడున్న ఆకులతోటి, పుట్టలతోటి ఆడుకుంటుంది. మా వాడికైతే బీపీ ఎక్కువ. అందుకని కాసేపు వాడికైతే మేము ఫోటోగ్రఫీ అయితే నేర్పించాము. చిన్నప్పటి నుంచి అంతే వాడు. ప్రతిదానికి డిసప్పాయింట్ అనేదాన్ని అసలు తట్టుకోలేడు. చిన్న చిన్నగా మారుస్తాం. చిన్న చిన్నగా మారుస్తాము. సో, ప్రెజెంట్ అయితే ఫోటోగ్రఫీ అయితే నేర్పించేసాం కాసేపు. మా వారి ఫీలింగ్ అయితే వర్ణనాతీతం అనమాట. 2 గంటల్లో వస్తానని ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకున్నారు. ఒక పట్టాన సెలవైతే అస్సలు దొరకదు. సండే గూడా హాలిడే ఉండదు. సో, అలా చెప్పిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత ఒక గంట సేపు మనం బయటే ఉండిపోయాము. ఇంకెప్పటికి ఎళ్ళేది లోపలికి మళ్ళీ బయటికెప్పుడొచ్చేది? నేనెప్పుడు ఆఫీస్‌కెళ్ళేది అనే టెన్షన్‌లో పడిపోయారు. నేనైతే ఇలా చెట్టు పుట్టని తీసుకోవడం చూసి బాగా ఇరిటేట్ అయిపోయారనమాట. మా వాడైతే "మమ్మీ ఏముంది ఆ చెట్లో అక్కడ కూడా ఫోటో తీసుకుంటున్నావు" అంటున్నాడు. ఇంకాసేపట్లో గేట్లు తీస్తున్నారు అనగా మాహిష్మతి ఊపిరి పీల్చుకో అనే రేంజ్‌లో పరిగెత్తారు ఇద్దరు. వాళ్ళలా పరిగెత్తటంలో అస్సలు ఆశ్చర్యం లేదు. పాపం ఎప్పుడో ఒక్కసారి తీసుకొస్తామండి బయటికి. మాక్సిమం అస్సలు తీసుకురాము. సో, ఇప్పటికి వాళ్ళు ఇలాంటి పార్క్‌కే గాని, దేనికైనా వచ్చి కనీసం 3, 4 ఇయర్స్ పైనే అయిపోతుంది. మూవీకైతే అసలు సినిమా హాల్ అయితే చూడలేదు ఇప్పటి వరకు. స్కూల్‌లో ఒకసారి ఎప్పుడో తీసుకువెళ్లారు. అప్పుడు వెళ్లారంతే. మేమైతే మూవీకి కూడా తీసుకెళ్ళలేదు. ఇలా బయటికి ఒక పార్క్‌కి వాళ్ళ కోసం అంటూ బయటికి తీసుకొచ్చింది 4 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, అందుకని అంత ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. ఫైనల్‌గా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా చిన్న సైజు పర్ణశాలలాగా ఉంది. చాలామంది అక్కడ రిలాక్స్ అవుతున్నారు. ఎండాకాలం కదా! సో, మాకున్న అదృష్టం ఏంటంటే ఎండాకాలం బాగా 9:30, 10 అయిపోతుంది గదా! సో, ఎండ బాగా ఉంది. కానీ కాస్త మధ్యలో మధ్యలో కొంచెం మబ్బు పట్టినట్టుగా అనిపిస్తుండేసరికి కాస్త ఎంజాయ్ చేయగలిగాము. కాకపోతే పిల్లల సంగతి ఎలా ఉన్నా కూడా నాకు మాత్రం ఈ వెదురు చెట్లు, ఆ కొండల ప్రాంతం ఇదంతా కూడా ఈ చెట్ల మీద నుంచి వచ్చే పక్షుల కూతలు చాలా ఆహ్లాదంగా అనిపించిందండి. ఎన్నో రోజుల నుంచి ఈ యూట్యూబు ఇలా ఇలా ఇట్లా ఒక రకంగా ఉంటుంది గదా లైఫు. సో, ఇలా వచ్చేసరికి నాకు కూడా చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది. ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా గూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇక్కడ గుంటూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే గనక ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని చూడాల్సిందే. అంటే మాక్సిమం మేమే లేట్ అనుకుంటా. అందరూ చూసేసుంటారు. సో, చాలా మందికి తెలుసు ఈ ప్లేసు. కాకపోతే నేనే లేట్‌గా చూపిస్తున్నా మా పిల్లలకి. ఏం చేయలేమింక. సో, మా వాడికి అయితే సూపర్‌గా పిచ్చనమాట చిన్నప్పటి నుంచి. జంతువులు పిచ్చోడు. ఇంక పులంటే ఇంక చెప్పక్కర్లేదు. ప్రాణం పెట్టేస్తాడు. అదిగో వాడి ఫ్రెండంట సెల్యూట్ చేసి హాయ్ చెప్తున్నాడు రాగానే. ఏంట్రా అంటే ఆడు నా ఫ్రెండ్ అంటున్నాడు. అలా అనమాట ఎలిఫెంట్ ఇలా చిన్ని చిన్ని స్తంభాల మీద గూడా ఎంత చక్కగా చెక్కారో. చిన్ని చిన్ని జంతువులు, బొమ్మలు వాటి గురించి కింద చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెట్టారనమాట. ఒక పెద్ద సర్కిల్ లాంటి దాంట్లో ఈ జంతువులన్నీ గూడా పెట్టారు. పులి నీళ్లు తాగుతున్నట్టు చిన్నగా క్రియేట్ చేశారు. ఎంత బాగా చాలా బావుంది. మమ్మీ దాన్ని చూపి. మమ్మీ పైతాన్ పైతాన్ చూస్తే అన్నీ అయిపోయినట్టు. చూడు మా అన్నది నిమిలి నిమిలి నిమిలి. వాడికి ఇష్టమైన జంతువులన్నిటిని మనస్ఫూర్తిగా చూసుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే తీసుకువెళ్ళాము. అక్కడ చూసారా ముందు భయం. మా వాడికి ఇంత అంత భయం కాదసలు. భయం పుట్టిన తర్వాత వీడు పుట్టాడేమో అన్న డౌట్ వస్తా ఉంటదనమాట. ప్రతిదానికి భయమే. వాళ్ళ నాన్న నేనున్నాను గదరా! రారా అన్నా గూడా ధైర్యం తెచ్చుకోడు. తిట్టినా, గసిరినా ధైర్యం తెచ్చుకోడు. కానీ నేను మాత్రం ఏదన్నా సరే నేను ట్రై చేస్తా ఉండను. నేను ట్రై చేసిన తర్వాత మాత్రం ఉన్నట్టుండి ధైర్యం తెచ్చుకుంటాడు. అంటే మా అమ్మ చేయగలిగింది నేను చేయలేనా ఏంటి అని నన్ను తక్కువ అంచనా ఏస్తాడా అర్థం గాదు. లేకపోతే నన్ను చూసి ధైర్యం నేర్చుకుంటున్నాడా అనేది అర్థం గాదు. ఇక్కడైతే చాలా డౌట్ అనమాట నాకు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా కాస్త ధైర్యం రాగానే చుట్టూతా గచ్చకాయలాగా ఉన్న మొత్తాన్ని ట్రై చేసేసాడనమాట. పనిలో పని మేము గూడా అన్నీ ఎంజాయ్ చేసేసాం చిన్న పిల్లల్లాగా. సో, చుట్టుపక్కల ఎక్కువగా ఎవ్వరు లేరు. సమ్మర్ కదా! అందులో పగలు ఎక్కువగా ఎవరు రారు గదా! సో, మేము కూడా కొంచెం సిగ్గు అనేది లేకుండా కొంచెం ఎంజాయ్ చేయగలిగాము. పని వాళ్ళు తప్ప ఎక్కువగా ఎవరైతే లేరు. ఇట్లా మామూలుగా అయితే ఎండాకాలం గదా! విపరీతంగా
విపరీతంగా చెమటలైతే పట్టినాయి. ఎండాకాలం చెమటలు కారిపోతే బిస్లరీ వాటర్ కారుతాయా అని నాకు సెటైర్లు అయితే ఏయకండి. మరి వీడియోని చూపిస్తూ మరి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మరి మాట్లాడాలి గదా! అక్కడ ఏం జరుగుతుందో అదే చెప్తున్నాను. అదే అన్నమాట. ఇంక వాటర్ బాటిల్ గూడా అయిపోయే రేంజ్‌లో అయితే మేము ఆడేసాము. తర్వాత వీటన్నింటిని చూసిన తర్వాత నేను గూడా వాళ్ళతో పాటు చేరి చిన్నపిల్లలాగా నేను కూడా చేసేసాను అడ్వెంచర్స్. ఎందుకో అలా అయిపోయిందంతే. చెప్పు తీస్తే ఉంటది. ఇక్కడ కానీ ఎక్కడ ఫీలింగ్ ఎలా ఉందంటే తాడుకి కింద ఈసారి నుంచి కూడా ఎప్పుడు టైం దొరికినా కూడా ఇక్కడికైతే మేము తీసుకొచ్చేస్తాం. బడ్జెట్ కూడా అంత 500 లోపే అయింది. బడ్జెట్ కూడా ఎక్కువగా ఏమీ లేదు. చిన్న పిల్లలకి రూ. 10, పెద్దవాళ్ళకి రూ. 20 టికెట్ అనమాట. ఇంకా స్నాక్స్ అవి అంతా చూసుకున్నా కూడా 500కి మించి కూడా ఏమీ అవ్వదు. ఇంకా జనాల్ని ఎక్కువగా చుట్టాలని వాళ్ళని తీసుకొస్తే గనక అందరికీ కలిపి టికెట్లు అవి కలిపి ఒక 1000 అలా అవుతాయేమో. అంతకు మించి బడ్జెట్ అయితే అస్సలు అవ్వదు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక నుంచి ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికినా కూడా నలుగురం వచ్చేసి ఇట్లా స్పెండ్ చేస్తే బావుంటుందేమో అనిపించింది. ఈ వంతెన నాకింకా హైలైట్ అనమాట. ఇక్కడ నేను చేసిన వాటన్నిటిలో కూడా ఇది నాకు చాలా హైలైట్‌గా నచ్చింది. చాలా భయపడిపోయాను. పిల్లలు కూడా కాసేపు 2, 3 సార్లయితే అటు ఇటు తిరిగారు. అది నేల మీద ఉన్నట్టే ఉంది. కానీ కర్రలు మాత్రం కొంచెం పైకున్నాయి. నడిచేసరికి కాస్తంత ఊగుతుంటే భయం వేసింది. సో, ఇందాక చెప్పాను కదా! పిల్లల సంగతి ఎలా ఉన్నా నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆ వాతావరణము, ఆ పక్షుల కూతలు నిజంగా చాలా బావుంది. డ్రింకింగ్ వాటర్ అని ఉంది ఇక్కడ. తాగే నీళ్ళు అటు ఉన్నాయట. సో, మాకు బాటిల్ కూడా అయిపోయింది కాబట్టి, ఆ బోర్డ్ అటు చూపించిన తర్వాత కనీసం ఎంత దూరం నడిచామో తెలుసా? చిన్న సైజు అడవి అని అన్నాను కదా! అడవి లాంటిది అన్నా కదా స్టార్టింగ్‌లో. అడవి లాంటిది కాదు అడివే. ఏంటిది ఇదంతా కొండల ప్రాంతం అంట. కొండల ప్రాంతంలోనే చెక్కి కొండల మీద ఉన్న చెట్లట ఇవి. ఇవన్నిటిని ఇలా తయారు చేశారని చెప్తున్నారు మా వారు. అసలు నాకైతే అడివనే అనిపించింది. ఈ చిన్న లోటస్ పాండ్ లాంటిది కూడా చాలా ఇక్కడ బావుంది. కాకపోతే నాకెందుకో ఇది చూస్తే కాస్తంత భయంగా అనిపించింది. సో, అందుకని మా బుడ్డదాన్ని ఇంకా తాళ్ళు లోపల నుంచి లోపలికైతే రానివ్వకుండా అక్కడే ఉంచేసాము. ఇదైతే ఫోటోస్ తీసుకునే ప్లేస్ అనుకుంటా. చాలా బావుంది. ఇక చూసారా మేమిక్కడున్నాం. ఇంకా అంత దూరం నడవాలి. మళ్ళీ కొండలు ఎక్కి, దిగి ఏదో ఒక అడవిలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఇది చేసినట్టు అనుభవాన్ని తెచ్చుకున్నట్టు అనిపించింది నాకు. నాకైతే ఎక్కువగా ఇష్టం ఏంటంటే, ఈ కొండల మీద ఎక్కటం, కూర్చోటం, దిగటం, కాసేపు ఆ కొండల మీద కూర్చొని టైమ్ స్పెండ్ చేయటం అయితే చాలా ఇష్టం. కానీ అప్పటికే చాలా అలిసిపోయాము. తిరగాల్సింది ఇంకా ముప్పావు వంతుంది. మేము తిరిగింది, చేసింది, చూసింది అంతా గూడా ఒక పావు వంతు మాత్రమే. కానీ ముప్పావు వంతు మిగిలిపోయింది. కానీ అప్పటికే మా సీన్ కూడా అయిపోయిందిలెండి. తిరిగే ఓపిక కూడా లేదు. ఒకవేళ ఓపిక చేసుకొని తిరుగుదాం అనుకున్నా మా వారికి ఇంక టైం లేదు. పర్మిషన్ చెప్పిన టైం అయితే అయిపోయింది. ఇంక అందుకని వెళ్ళిపోయాం. దారిలో ముంజలు కనిపిస్తే ఆగాం గానీ, ఒక అరెకరం పొలం రాసిమ్మన్నాడు వాడు. సో, ఇంక ఎందుకులే అని చెప్పి వచ్చేసాము ఇంటికి. పిల్లలు ఇంకాసేపు ఉంటే బావుండు అనుకున్నారు కానీ, ఈసారి ఇంకాసేపు ఉండాలి అంటే మా వారికి ఖచ్చితంగా ఫుల్ డే లీవ్ తీసుకుంటేనే మాకలాగా కొంచెం ఫుల్‌గా ఎంజాయ్ చేయటానికైతే కుదురుతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ అయితే తినేశారు. ఎండ దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఒక సోడా తెప్పించి ముందుగా మొహాలైతే పిల్లలకి కడిగేశాను. ఎందుకైనా మంచిది అని చెప్పి నేను కూడా కడుక్కున్నాను. నేనేమన్నా ఎండ దెబ్బ తగిలి పడ్డాననుకోండి వాళ్ళకెవరు చేసి పెడతారు? ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. అదే దిక్కు నేనే. సో, ఇప్పుడు మరి ఇంకేం చేయాలి? వీడియో మొత్తం ఫుల్‌గా చూసిన వాళ్ళకి వీడియో గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కానీ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్లేస్ మొత్తం చూసిన తర్వాత ఒక యూట్యూబర్‌గా నా మనసు మాత్రం రెక్కలు కట్టుకొని ఎగిరిందనమాట. ఎన్ని వీడియోలు మనసులో మెదిలినాయో. కానీ పబ్లిక్‌లో వీడియోలు తీసేంత ధైర్యం ఇంకా నా మనసులోకి రాలేదు. వచ్చినా గూడా పబ్లిక్‌లోకి అయితే నేను తియ్యను. కానీ మంచి ప్లేస్ కోసం మంచి బయట ఔట్ సైడ్ వీడియోస్ తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది మంచి స్పాట్ అనైతే చెప్పగలను. చాలా చాలా వీడియోస్ తీసుకోవచ్చు. ఓకే. బాయ్.